కానీ అతను ఒక మత ప్రచారకుడి కంటే కూడా ఒక జాతిని మేల్కొల్పే ఒక వ్యక్తిగా నాకు నచ్చాడు. మత ప్రచారం అనేది పక్కన పెట్టేయండి, అది అతనికి నాకు అర్థమైనంతలో చూసినంత వీడియోస్లో ఆయన నమ్మిన దాన్ని చెప్పాలేమో తప్ప నువ్వు రావాలి, నువ్వు ఫాలో అవ్వాలి ఎక్కడా చెప్పలేదు. అంతటి మేధావి చావుని అపహాస్యం చేస్తూ అతన్ని చాలా బాధాకరం. అసలు నిజంగా అసలు అతనికి అది దక్కాల్సింది కాదు. అది ఎక్కడా కూడా నేను ఎన్నో యాక్సిడెంట్లు ఫోటోలు చూశాను, డైరెక్ట్గా మనం వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు జరిగితే యాక్సిడెంట్లు చూసాము. ఎక్కడైనా సరే ఒక మనిషి మీద డైరెక్ట్గా ఒక బండి వెళ్ళి పడుకోవడం మటుకు నేను ఫస్ట్ టైం సినిమాల్లో కూడా చూడలేదు. హత్య చేసి అతన్ని పడుకోబెట్టి అతని మీద బండి పెట్టారు. అలాంటి వ్యక్తిని ఒక డ్రంకర్ని చేసి అదే ఒక డ్రింకర్ని చేసి అతనే మందు అది అతని జీవితాన్ని అపహాస్యం చేశారు. పైగా ప్రతి చోట హెల్మెట్ ఉంది. ఎక్కడైనా ఒక చోట అతను తాగుతున్న ఫోటో చూసామా? అతను కోర్టులను కూడా అతనుకున్న పరిజ్ఞానంతో కోర్టులను కూడా ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఇతను. పైగా లాయర్లు కూడా అక్కర్లేదు, నా కేసు నేను వేసిన కేసు నేనే వాదించుకుంటాను అని కూడా చెప్పాడు. అదేంటంటే మతం మారితే కులం మారదు, కానీ మతం మారితే గనక కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ మీకు రాదు అని ఏదైతే చెప్పబడుతుందో దాన్ని ఛాలెంజ్ చేశాడు అతను. ఆ ఛాలెంజ్ చేసిన దాన్ని తట్టుకోలేక భరించలేక కొంతమంది అతన్ని అడ్డు తొలగించుకున్నారు. అందుకని దీని మీద అతను చాలా ఫైట్ చేశాడు. అలాగే అణగారిన వర్గాల పట్ల అతనికి అమితమైన ప్రేమ ఉంది. వాళ్ళని పైకి తీసుకురావాలనే తపన, సమాజంలో వాళ్ళకి దక్కాల్సిన స్థానం దక్కాలి అనే ఒక మంచి ఉద్దేశం అతని జీవితంలో అతను ప్రతి క్షణం ఉపయోగపడేటట్లుగా గడిపాడు, సద్వినియోగం చేసుకున్నాడు. ఏది ఏమైనా అతను ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. తప్పితే అతన్ని ఎవ్వరూ డ్రింకర్గాను డ్రంక్ అండ్ డ్రైవ్ గాను ఎవరూ అనుకోవట్లేదు. అలా అనుకోవాలని వీళ్ళు భ్రమించారు, కానీ ఎవ్వరూ అనుకోవట్లేదు. కాబట్టి ఏంటి అంటే ఇతన్ని ప్రవీణ్ పగడాలని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది ప్రవీణ్ పగడాల అవసరం మట్టుకు ఇవాళ సమాజంలో ఉంది అని చెప్పి నేను నమ్ముతున్నాను.